హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 94. దియాను తీసుకొని వరుణ్ బయటికి వెళ్ళగా అప్పటి వరకు ఆ అవకాశం కోసం అక్కడే వెయిట్ చేసిన రుద్ర సహస్ర కోసం ఇంట్లోకి వెళ్ళాడు. అతన్ని చూసిన సహస్ర దొంగ అనుకొని తిడుతూ బయటికి వెళ్ళమని గొడవ చేస్తోంది. కానీ సడన్గా ఆమెకు ముద్దు పెట్టేశాడు రుద్ర. అసలేం జరిగిందో అర్థం కాక ఆమె బిగుసుకుపోయింది. 1 నిమిషం తర్వాత ఆమెను వదిలి, నన్ను వదిలేసి ఇంత దూరం ఎలా వచ్చేసావు సహస్ర అని అన్నాడు రుద్ర. అప్పటికి కానీ ఈ లోకంలోకి వచ్చిన శ్వేత వెంటనే అతన్ని లాగి పెట్టి ఒకటి కొట్టబోయింది. దాంతో గాల్లోనే ఆమె చేతిని పట్టుకున్న రుద్ర, ఇన్నేళ్ల తర్వాత కూడా నువ్వు మారలేదు, మళ్ళీ అదే చెంపదెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నావు. నీ చేత్తో చెంపదెబ్బ తినడం నాకు కొత్త కాదు, కొట్టడం నీకు కొత్త కాదు, కాబట్టి అవన్నీ తర్వాత చూసుకుందాం. కానీ అసలు నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు, ఇక్కడికి ఎలా వచ్చావు, ముందు చెప్పు అని అడిగాడు రుద్ర. అతని ప్రశ్నల్ని వింటూ అయోమయంగా చూస్తున్న సహస్ర, అసలు ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, ఇడియట్, ఇలా నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి వచ్చి నన్ను కిస్ చేయడానికి నీకెంత ధైర్యం, రాస్కెల్, నీ మీద ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ వెంటనే మొబైల్ తీసి పోలీసులకు కాల్ చేయబోయింది శ్వేత. కానీ మొబైల్లో సిగ్నల్ లేకపోవడంతో ఇరిటేట్ అవుతూ ఫోన్ పక్కన పెట్టి, ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకెళ్ళు, అసలు ఎవరనుకొని ఏం మాట్లాడుతున్నావు అని చిరాకు పడడం మొదలుపెట్టింది శ్వేత. ఆమె మాటలు నవ్వుతూ వింటున్న రుద్ర ఆమెను అలానే మాట్లాడనిస్తూ ఉన్నాడు. ఇంతలా అరుస్తుంటే కూడా ఇంకా బయటికి వెళ్లకుండా ఇక్కడే నుంచని కోల్గట్టే యాడ్లో పాడలాగా నవ్వుతూ ఉంటావేంటి, ముందు బయటికి నడు అంటూ రుద్ర షర్టు పట్టుకొని అతన్ని బయటికి లాక్కెళ్తోంది శ్వేత. ఆమెనే ఆరాధనగా చూస్తూ ఆమె ఎటు లాగితే అటు ఈజీగా కదులుతున్న రుద్ర ఆమె నెట్టగానే బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే శ్వేత డోర్స్ క్లోజ్ చేయబోతుంటే రుద్ర నవ్వుతూనే 2 డోర్స్ను కదలనివ్వకుండా పట్టుకున్నాడు. దాంతో ఆమె కోపంగా చూస్తూ, మెంటల్, నేను ఒక్క అరుపు అరిస్తే చుట్టుపక్కల అందరూ వచ్చి న్యూసెన్స్ కేసు కింద పోలీస్ స్టేషన్లో పెడతారు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే అనవసరంగా ఇబ్బంది పడతావు అని అంది శ్వేత. అవునా, అయితే ఒకసారి పెద్దగారు, నేను కూడా వింటాను అని వెటకారంగా అన్నాడు రుద్ర. ఆ మాటకు అతన్ని విచిత్రంగా చూసిన శ్వేత, అసలు ఎవడ్రా బాబు నువ్వు, నా ఇంటికొచ్చి నన్ను ఇంతలా టార్చర్ పెడుతున్నావు, ముందిక్కడి నుంచి వెళ్ళు అని అంది. నేనెవరో నీకు నిజంగా తెలీదా, లేదంటే తెలిసినా కూడా తెలియనట్టు యాక్షన్ చేస్తున్నావా సహస్ర అని అడిగాడు రుద్ర. సహస్రనా? హలో మిస్టర్, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, నా పేరు శ్వేత, నేను వరుణ్ భార్యను, ఒక పాపకు తల్లిని, చూస్తుంటే నువ్వేదో పొరపడినట్లున్నావు అని ముఖం అదోలా పెట్టి చెప్పింది శ్వేత. ఆమె మాటలు విని రుద్ర అనుమానంగా నుదురు చిట్లిస్తూ, నిజం చెప్పు, నేనెవరో నీకు నిజంగా తెలీదా అని అడిగాడు రుద్ర. అరే, అదే కదా చెప్పేది, నువ్వెవరో నాకు తెలీదు, ఇక నన్ను విసిగించకుండా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ అతన్ని గట్టిగా నెట్టేసి వెంటనే డోర్ క్లోజ్ చేసుకుంది శ్వేత. దాంతో షాక్ అయిన రుద్ర, ఇదేంటి, నిజంగానే నేనెవరో తెలియనట్లు ఇలా బిహేవ్ చేస్తుంది అని తలపట్టుకొని ఆలోచిస్తూ ఉండగా అప్పటికే ఇంటికి వచ్చిన వరుణ్ దూరం నుంచే నవ్వుతూ అతన్ని చూస్తున్నాడు. తల తిప్పి చూసిన రుద్రకు ఆ నవ్వులోనే ఏదో మర్మం ఉందని అనిపించింది. దాంతో హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకొని అతని వైపు సీరియస్గా చూశాడు. అప్పుడు వరుణ్ అతని దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న దియా పాపను కిందకు దించి, దియా బేబీ, నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళు, నేను ఈ అంకుల్తో మాట్లాడుస్తాను అని అన్నాడు. ఆ మాటతో ఓకే డాడీ అని చేతిలో ఉన్న ప్యాకెట్స్ ఊపుకుంటూ ఇంటి ముందుకు వెళ్ళి డోర్ కొట్టింది దియా. దాంతో మళ్ళీ రుద్ర అనుకొని కోపంగా చీపురు కట్టతో డోర్ ఓపెన్ చేసిన శ్వేత ఎదురుగా దియా కనిపించేసరికి, వచ్చేసావా బంగారం అంటూ పాపని ఎత్తుకొని కాస్త దూరంలో ఉన్న రుద్ర ఆ వెనకే ఉన్న వరుణ్ణి చూసి, వీడేంటి ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు వరుణ్తో ఏం మాట్లాడతాడో, అతనేమనుకుంటాడో అని టెన్షన్ పడుతూ వాళ్లనే మార్చి మార్చి చూస్తోంది శ్వేత. అది కాస్త రుద్రకి వినిపించడంతో ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇంతలో వరుణ్, శ్వేత, నువ్వు పాపం తీసుకుని ఇంట్లోకి వెళ్ళు అని అన్నాడు. దాంతో సరేనంటూ తల్లూపి దియాను తీసుకుని లోపలికి వెళ్ళి డోర్ దగ్గరగా వేసింది శ్వేత. అప్పుడు వరుణ్ రుద్ర వైపు కన్నింగా చూసి నవ్వుతూ, ఇప్పటికైనా అర్థమైందా, షీ ఈజ్ మై వైఫ్ అండ్ దియా ఈజ్ మై డాటర్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండ్ మై హౌస్, ఈజ్ ఇట్ క్లియర్ అని అన్నాడు. ఆ మాటకు రుద్ర తల అడ్డంగా ఊపుతూ, నోనో, ఇక్కడ ఏదీ క్లియర్గా లేదు,
నిన్న మీ మ్యారేజ్ సర్టిఫికెట్ చూశాను. అందులో మీ పెళ్ళి 2 years బ్యాక్ అయినట్లుంది. కానీ మీకు 3 years బేబీ ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు రుద్ర. ఆ ప్రశ్న విని వరుణ్ అతన్ని పిచ్చివాడిని చూసినట్లుగా చూసి అంతలోనే చిన్నగా నవ్వి, అసలు మీరు ఏ కాలంలో ఉన్నారు? ఈ రోజుల్లో పెళ్లికి ముందు లవ్లో ఉండడం, హద్దులు దాటడం ఇవన్నీ కామన్ కదా. అలాగే మేం కూడా పెళ్లికి ముందే లవ్లో ఉన్నాం, కాస్త తొందరపడ్డాం అని అన్నాడు వరుణ్. అతని మాటలకు రుద్ర ఒక క్షణం సైలెంట్గా ఆలోచిస్తున్నట్లుగా చూశాడు. కానీ మళ్ళీ అంతలోనే నవ్వి, నైస్ కపుల్ మిస్టర్ వరుణ్. కానీ నాకు ఒకటే అర్థం కాలేదు. ఎవరో తెలియని నేను డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి మరీ తనను కిస్ చేస్తే నానా రచ్చా చేయాల్సింది పోయి నీ వైఫ్ ఏంటి నన్ను కామ్గా బయటికి నెట్టేసి డోరేసింది? అంటే నీ వైఫ్కి ఎవరొచ్చి కిస్ చేసినా ఒకటేనా అని వెటకారంగా అడిగాడు రుద్ర. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగించి, హౌ డేర్ యూ, నా ఇంటికొచ్చి నా వైఫ్ని కిస్ చేస్తావా అని కోపంగా రుద్ర షర్టు పట్టుకోబోయాడు వరుణ్. కానీ రుద్ర వెంటనే అతని చెయ్యి పట్టుకొని ఆపి, ఎస్, నేను కిస్ చేసింది నిజమే. కానీ నేను కిస్ చేసింది నీ వైఫ్ శ్వేతని కాదు, నా లవర్ సహస్రని. సో నీకు ఇంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు అని కూల్గా చెప్పి విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. వెళుతున్న అతన్ని కోపంగా చూసి వెంటనే ఆవేశంగా డోర్ నెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిన వరుణ్, ఏంటిది శ్వేత, నీ నుంచి నేను అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు. అప్పటికే విసుగ్గా ఉన్న శ్వేత, వాట్ హ్యాపెన్ వరుణ్, ఏంటి నీ ప్రాబ్లం అని ఇంకాస్త విసుగ్గా అంది. నీకు ఇంకా అర్థం కావడం లేదా? వాడెవడో వచ్చి నేను కిస్ చేస్తే వాడిని కొట్టి కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి ఎందుకు వదిలేశావు అని అడిగాడు వరుణ్. ఇప్పుడు ఈ విషయం ఈ 4 గోడలకే తెలుసు. నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అందరికీ తెలిసేలా చేయాలా అని అడిగింది శ్వేత. నువ్వు ఏమైనా చెప్పు శ్వేత, నాకు ఇది అస్సలు నచ్చలేదు. అసలు జస్ట్ టచ్ చేస్తేనే అసలు ఒప్పుకోకుండా ఆ రోజంతా చిరాకు పడుతూనే ఉంటావు. అలాంటిది వాడు కిస్ చేస్తే ఇంత కూల్గా ఎందుకున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు వరుణ్. ఏంటి, నేను కూల్గా ఉన్నానా? నా కోపం నీకు అర్థం కావడం లేదా వరుణ్? అసలే చాలా ఇరిటేషన్లో ఉన్నాను. నా పాటికి నేను ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తానని చెప్పాను. వద్దని ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు వాడెవడో ఇంటికొచ్చి ముద్దు పెట్టే వరకు చేసింది నువ్వు. మళ్ళీ వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నాకు ఇప్పుడు నీ మీద కూడా కోపంగా ఉంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని చెప్పి దియాని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది శ్వేత. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కోపం నాకు కదా రావాల్సింది. అసలైనా వాడిని కొట్టకుండా అలా ఎలా వదిలేసింది? వాడు ఇంటి వరకు వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది గనుక ఎక్స్పెక్ట్ చేసుంటే అసలు ఇల్లు వదిలి కదిలేవాడినే కాదు. లేదంటే వెళ్లేటప్పుడు నాతో పాటు శ్వేతను కూడా తీసుకుని వెళ్లేవాడిని అని విసుగ్గా అనుకున్నాడు వరుణ్. మరోవైపు వరుణ్ ఇంటి నుంచి బయటికి వచ్చిన రుద్ర నవ్వుకుంటూ జాన్కి ఫోన్ చేశాడు. జాన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, లుక్ జాన్, సహస్ర కోసం మనం ఇచ్చిన యాడ్స్ అన్నీ స్టాప్ చేయించు అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పి జాన్ ఆ పనిలో పడగానే రుద్ర మాత్రం సహస్రను చూడటమే కాకుండా తనను కిస్ చేసి అలాగే వరుణ్ను ఇరిటేట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అతనికి ఒకే ఒక విషయం అర్థం కావడం లేదు. సహస్ర ఎందుకు నన్ను చూసి కూడా గుర్తుపట్టనట్లు ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు బిహేవ్ చేసింది అని ఆలోచిస్తూనే ఉన్నాడు. బహుశా నా మీద కోపంగా ఉండుంటుందా? అందుకే నేనెవరో తెలియదన్నట్లు బిహేవ్ చేస్తుందేమో అని పరిపరి విధాలా ఆలోచించడం మొదలుపెట్టాడు రుద్ర. ఆ ఆలోచనలతోనే అతను ఫ్లాట్కి చేరుకునేసరికి విశిష్ట రెడీ అయ్యి పబ్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకొని కూర్చుంది. ఇంతలో రుద్ర రావడంతో సంతోషంగా చూసి, హాయ్ బావా, అప్పుడే వచ్చేసావా? నువ్వు అసలు ఇంటికి వస్తావో రావో అనుకొని ఇప్పుడే పబ్కి వెళ్ళడం కోసం క్యాబ్ బుక్ చేశాను. వెళ్ళు, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యరా, ఇద్దరం కలిసి పబ్కి వెళ్దాం అంటూ గలగలా మాట్లాడుతూ చెప్పింది. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చిన రుద్ర, నో విశిష్ట, నాకు ప్రశాంతంగా నిద్రపోవాలనిపిస్తుంది ఈరోజంతా. నువ్వు వెళ్ళు. అలాగే వెళ్లే ముందు నాకు ఫుడ్ ఆర్డర్ చేసి వెళ్ళు, చాలా ఆకలిగా ఉంది అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళాడు రుద్ర. అతని బిహేవియర్ను అనుమానంగా చూస్తూ, ఏంటి బావ ముఖంలో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది? ఏం జరుగుంటుంది? ఈ 4 సంవత్సరాలలో కనపడిన షేడ్స్ అన్నీ ఈ 2 రోజుల్లో బావలో ఫుల్గా కనిపిస్తున్నాయి. సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఆలోచనలో పడిన విశిష్ట అయినా సరే ఇప్పుడు తాను చేసేదేం లేదు కనుక కాసేపటికి అతని కోసం ఫుడ్ ఆర్డర్ చేసి తన క్యాబ్ క్యాన్సిల్ చేసుకొని రూమ్లోనే ఉండిపోయింది. ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిన రుద్ర
ఆమె తెప్పించిన ఫుడ్ను తినకుండానే చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతమైన గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు రాత్రి డిన్నర్ తర్వాత దియాని నిద్రపుచ్చుతూ ఉంది శ్వేత. అప్పుడే ఆ రూంలోకి వచ్చిన వరుణ్ అది చూసి, దియా నిద్రపోయిందా శ్వేత అని అడిగాడు. ఆ మాటతో పెదవుల మీద వేలపెట్టి, ష్, మెల్లిగా, ఆల్మోస్ట్ నిద్రపోయింది, ఇంకొక 10 మినిట్స్ అయితే డీప్ స్లీప్లోకి వెళ్తుంది అని చెప్పింది శ్వేత. ఓకే, నేను నీతో మాట్లాడాలి, తనని పడుకోబెట్టిరా అని చిన్నగా చెప్పాడు వరుణ్. ఓకే, 15 మినిట్స్లో వస్తాను, వెయిట్ అని అంది శ్వేత. ఓకే అని చెప్పిన వరుణ్ వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. దియాను జో కొట్టి నిద్రపుచ్చిన శ్వేత మెల్లగా బయటకు వచ్చి వరుణ్ ఎదురుగా కూర్చుంటూ, చెప్పు వరుణ్, ఏం మాట్లాడాలి అని అడిగింది. ఆ మాటతో వరుణ్ చిన్న స్మైల్ ఇస్తూ, చూడు శ్వేత, ఇప్పటికే మన మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ పైనే అయ్యింది. దియాకి కూడా రీసెంట్గా 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. మనం మరో కిడ్ కోసం ప్లాన్ చేద్దామా అని అడిగాడు. ఆ మాటతో, వాట్, కిడ్స్ కోసం ఇంకా ప్లాన్ చేయడం ఏంటి? ఆల్రెడీ మనకు ఒక పాప ఉంది కదా, ఇక అది చాలు అని అంది శ్వేత. ఉందనుకో, కానీ మరో కిడ్ కూడా ఉంటే బాగుంటుంది కదా. అండ్ దియా కూడా సింగిల్గా పెరుగుతుంది కదా. తనకంటూ ఒక తమ్ముడో లేదంటే చెల్లినో ఇస్తే తను కూడా హ్యాపీగా వాళ్లతో ఎంజాయ్ చేస్తుంది, వాళ్లతో ఆడుకుంటుంది, తనకి కూడా ఒక సపోర్ట్ ఉన్నట్లుంటుంది అని అన్నాడు వరుణ్. వాట్ ఈస్ దిస్ వరుణ్, నువ్వు మరీ టిపికల్ ఇండియన్లా మాట్లాడుతున్నావు. నాకు మరో కిడ్పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. దియా ఒక్కతే చాలు. నేను తనని హ్యాపీగా చూసుకుంటాను. అండ్ తను లోన్లీగా ఫీల్ అయ్యే ఛాన్స్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను అని అంది శ్వేత. ఆ మాటతో వరుణ్ ముఖం చిన్నబోయింది. అయినా సర్దుకొని, సరే, కిడ్ కోసం కాదు, నా కోసం. ఇంకా నువ్వు ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటావు అని అడిగాడు వరుణ్. ఆ మాటతో ఇబ్బందిగా అతన్ని చూసింది శ్వేత. దాంతో, చూడు శ్వేత, నువ్వు కాస్త నా గురించి కూడా ఆలోచించాలి కదా. ఎన్ని రోజులు నేనిలా పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండాలి అని అడిగాడు వరుణ్. ఆ మాటతో, నాకు కొంచెం టైం కావాలి వరుణ్ అని అంది శ్వేత. ఇంకా ఎంత టైం కావాలి? ఇప్పటికే 3 ఇయర్స్ టైం ఇచ్చాను, ఇంకా టైం కావాలంటే నా వల్ల కాదు అని అన్నాడు వరుణ్. ఇప్పుడే కదా నువ్వు నీ మనసులో మాట ఇంత ఓపెన్గా చెప్పింది. నాకు కూడా కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు. నాకెందుకో నీతో ఫిజికల్ రిలేషన్ అంటే మనసు ఒప్పుకోవడం లేదు, చాలా అనీజీగా ఉంటుంది. సో నన్ను కాస్త ప్రిపేర్ అవ్వనివ్వు అని చెప్పిన శ్వేత వెంటనే లేచి దియా రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని బెడ్పై దియా పక్కకు చేరి కళ్ళు మూసుకుంది. ఆ కనుల మాటున ఆమెకు నవ్వుతున్న రుద్రరూపం కనిపించింది. దాంతో ఉలిక్కి పడి టక్కున కళ్ళు తెరిచిన శ్వేత, ఇదేంటి, నాకు అతని ముఖం ఎందుకు కనిపిస్తోంది అని అనుకుంది. అంతలోనే రుద్ర ఆమె పెదవులను అందుకున్న క్షణాలు గుర్తొస్తుంటే, వరుణ్ అడిగింది కూడా నిజమే. ఆ వ్యక్తి నన్ను ముద్దు పెడుతుంటే కోపం వచ్చి అసహించుకోవాల్సిన నేను అతని ముద్దుకి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాను. అసలేం జరుగుతుంది? అతను ఎందుకు నా మైండ్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నాడు? అసలు ఎవరతను ఇంత డైరెక్ట్గా ఒక పెళ్ళైన అమ్మాయికి ఇంటికొచ్చేసి ముద్దు పెట్టేశాడు? ఇది టూ మచ్. అతని ఈసారి కనిపించాలి, అతని సంగతి చెబుతాను అని రుద్ర గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది శ్వేత. నిజానికి రుద్రను ఆమె కొట్టాలి, తిట్టాలి అని అనుకుంటున్నప్పటికీ ఆమె ఎక్కువగా అతన్ని తలుచుకోవడానికి ఇష్టపడుతుంది. ఆ విషయం ఆమెకు ఇంకా అర్థం కావడం లేదు. మరోవైపు హైదరాబాదులోని ఇంట్లో ఉన్న హాల్లో కూర్చొని సురభి ఆన్లైన్లో ఏవో సర్జరీకి సంబంధించి క్లాసెస్ చూస్తోంది. ఇంతలో ఆమెను వెనుక నుంచి వచ్చి కళ్ళు మూశాడు వీరేంద్ర. దాంతో అతని చేతులపై చెయ్యి వేసి, బావా, ఏంటిది చిన్నపిల్లలాటలు అని అంది సురభి. అబ్బో, అయితే నా మరదల పిల్ల పెద్దదైందన్నమాట అని అడుగుతూనే వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు వీరేంద్ర. పెద్దదాన్ని అవ్వకుండానే 4 సంవత్సరాల క్రితమే నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లిపేటలెక్కావా బావా అని నిష్ఠూరంగా అంది సురభి. చాలా తెలివిగా మాట్లాడడం స్టార్ట్ చేశావు సురభి. నీలో అప్పుడున్న అమాయకత్వం ఇప్పుడు లేదు అని అన్నాడు వీరేంద్ర. ఏదో నీ అభిమానం, కానీ నువ్వేంటి ఆఫీస్ వదిలి మా ఇంటి మీద పడ్డావు అని అడిగింది సురభి. నీ మీద పడే ఛాన్స్ ఇస్తావేమోనని అని కొంటిగా నవ్వుతూ అన్నాడు వీరేంద్ర. ఆ మాటకు సీరియస్గా చూస్తూ, ఈ మాటలే వద్దు బావా, ఏమైనా జరిగే ఉంటే చెప్పు అని అంది సురభి. జరగదనుకుంటున్నావా అని అడిగాడు వీరేంద్ర. ఆ మాటతో చిన్నగా నిట్టూర్చిన సురభి ల్యాప్టాప్ క్లోజ్ చేసి, నేను మాస్టర్స్ చేశాకే ఈ విషయం గురించి ఆలోచిస్తాను బావా. అప్పుడంటే
ఏ ఆలోచన లేకుండా పెళ్లి కొప్పుకున్నాను. బట్ ఇప్పుడు మాత్రం స్టడీస్ అయ్యాకే పెళ్ళి. ఈలోపు నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకో, అప్పుడు మన పెళ్లి గురించి ఆలోచిద్దాం అని అంది. ఆమె తన డెసిషన్ను అంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా మాట్లాడలేకపోయిన వీరేంద్ర ఒక క్షణం ఆలోచించి, 4 సంవత్సరాల క్రితం నాకు నీపై ఏ ఫీలింగు లేకుండానే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను సురభి. కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసమే 30+ వస్తున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తున్నాను. సో నువ్వన్నట్లే స్టడీస్ కంప్లీట్ అయ్యాకే పెళ్లి చేసుకుందాం. ఈలోపు నీ మైండ్లోకి ఎవ్వరు వచ్చినా, నీ లైఫ్లోకి ఎవరు రావాలని చూసినా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. అదే జరిగితే నాలో మరో మనిషిని చూడాల్సి ఉంటుంది నువ్వు అని అన్నాడు. ఆ మాటకు అతని వైపు విరక్తిగా చూసి చిన్నగా నవ్వి ఊరుకుంది సురభి. ఇంతలో బయట నుంచి లోపలికి వచ్చిన మౌనిత హాల్లో మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరినీ చూసి, అరే వీరు, నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది. ఆ మాటతో ఆమె వైపు చూసి, హాయ్ అత్తా, కొద్దిసేపే అయింది, నువ్వెలా ఉన్నావు? ఇంతకీ నీ పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి అని అడిగాడు వీరేంద్ర. నేనోకేరా, పర్వాలేదు. కానీ ఈ పాలిటిక్స్ మాత్రం నాకు చాలా కష్టంగా ఉందిరా వీరు. సో నువ్వు త్వరగా ఆ కేసు ఏదో క్లియర్ చేసేయి. మొత్తం బాధ్యతలు నీకు అప్పగించి నేను హ్యాపీగా ఉంటాను అని అంది మౌనిత. ఆ మాటతో, సురభి, కొంచెం కాఫీ తెస్తావా అని అడిగాడు వీరేంద్ర. సరే బావా అంటూ సురభి అక్కడి నుంచి వెళ్ళగానే అప్పుడు వీరేంద్ర మౌనిత వైపు తిరిగి, అత్త, నేను దాన్ని లేపేద్దామనుకుంటున్నా. నువ్వు ఏ కేసు రాకుండా చూడగలవా అని అన్నాడు వీరేంద్ర. వద్దు వీరు, ఆ అమ్మాయికి చీమ కుట్టినా సరే ప్రతిపక్షం, అలానే మీ మామ వాళ్ళ తొత్తులు అందరూ నీ వైపే వేలెత్తి చూపిస్తారు. ఇలాంటి పిచ్చి పనులు చేసి నువ్వింకా ఇంకా ఇరుక్కోకు అని అంది మౌనిత. మరి ఎలా అత్తా? ఇన్ని సంవత్సరాలైనా ఆ లావణ్య ఏ మాత్రం తగ్గడం లేదు అని అన్నాడు వీరేంద్ర. చూడు వీరు, నీ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలీదు. ఇప్పుడు నీకు నా కూతురంటే ఇష్టం కనుక ఈ విషయంలో నీ తప్పు ఉన్నా కూడా నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. అలా అని ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టకు. నాకు అసలే ఈ పాలిటిక్స్ కొత్త అని అంది మౌనిత. మరేం పర్వాలేదత్తా, కానీ ఇప్పటి వరకు నేను నిన్నేం అడగలేదు. ఏదో ఒకటి చేసి ఆ లావణ్య నోరు మాత్రం మూయించు అని అన్నాడు వీరేంద్ర. చూద్దాంలే అని అంది మౌనిత. ఇంతలో సురభి కాఫీ తీసుకొని అక్కడికి వచ్చింది. ఆ కాఫీని తీసుకొని సిప్ చేసిన వీరేంద్ర, నైస్ కాఫీరా అని అన్నాడు. నువ్వు నేర్పించింది కదా బావా అని చిన్న స్మైల్ ఇస్తూ మరో కప్పును పక్కనే ఉన్న మౌనితకి కూడా ఇచ్చింది సురభి. ఇంతలో, నీ కాఫీ వాళ్ళిద్దరికేనా, నాకు లేదా అంటూ ఓ వాయిస్ వినిపించింది. దాంతో అక్కడున్న ముగ్గురు ఆ వాయిస్ వచ్చిన వైపు చూసి వెంటనే షాక్తో నోరు తెరిచారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? శ్వేత, సహస్ర ఒక్కరేనా? శ్వేతగా ఉన్న సహస్రను రుద్ర తన వైపుకు తిప్పుకోగలడా, లేక శ్వేతను వరుణ్ తన వైపు తిప్పుకుంటాడా? ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.